బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 22వ రోజు పారాయణలోకి వచ్చాం. పురంజయోపాఖ్యానం వింటున్నాం మనం. అత్రి మహాముని తిరిగి ఇట్లా చెప్తున్నారట. ఇలాగా సుశీలుని మాట విని పురంజయుడు విష్ణువాలయానికి వెళ్ళి పుష్పములతోనూ ఫలములతోనూ చిగురుటాకులతోనూ దళములతోనూ షోడశోపచార పూజలతోనూ తోటి హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను సమర్పించి నాట్యమును చేసి హరిమూర్తిని బంగారంతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులతో పూజించాడు. అంటే ఈయన రకరకాల పూజలు చేశాడనమాట. ఈ దళాలు అనగానే తులసి దళము, మారేడు దళము అవన్నీ కూడా సమర్పించాడు. ఎన్ని విధాలో భగవంతుణ్ణి పూజించాడు. పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణ చేయిచు ప్రాతకాలమున తిరిగి యుద్ధానికి బయలుదేరాడు. తెల్లవారుజాము దాకా పూజించాడు. పూజించి మళ్ళీ వచ్చి మళ్ళా కవచము అన్నీ వేసుకోవాలి కదా, ఇవన్నీ ధరించి ఆయుధాలు అవి ధరించి యుద్ధానికి వెళ్ళాడట. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణముల్ని, కత్తిని, తూణీరమును ధరించి, అక్షయ తూణీరాలు ధరించి, కంఠమందు తులసిమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ చుట్టుకుని త్వరగా బయలుదేరి వచ్చాడు. అట్లా ఊరి వెలుపలకి వచ్చి ఆ నారి టంకార ధ్వనిని చేశాను. ఆ ధ్వనిని విన్నటువంటి రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చింది. అంటే ఈ ధనుస్సు ఉంటుంది కదా, దాన్ని అల్లెత్రాడు బిగించి దాన్ని గట్టిగా లాగుతారు. లాగితే అదొక విచిత్రమైన శబ్దం వస్తుందండి. ఎవరైనా నారిని లాగితే యుద్ధానికి నేను సిద్ధమని గుర్తు అనమాట. ఆ శబ్దాన్ని గుర్తుపడతారు యుద్ధాలు చేసే వాళ్ళంతా వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, సింహధ్వనులు చేస్తూ సింహధ్వానాలు చేస్తున్నారు, అరుచి కేకలు పెడుతున్నారనమాట. బాణవర్షాలని కురిపిస్తూ పూర్వంలాగానే ముందు రోజు ఎట్లా జయించామో అలాగే ఈ పూట కూడా ఇతన్ని మనం జయించగలమని అని చెప్పేసి ఈ పురంజయుడి మీదకి దూకేశారట. అంతా పరస్పరము పిడుగుల వంటి బాణాలతోటి, వజ్రముల వంటి కత్తులతోటి, ఐరావతాల వంటి ఏనుగులతోటి, ఆకాశానికి ఎగిరేంత బలమైన గుర్రములతోటి, త్వరగా నడిచేటువంటి పరిగెత్తేటువంటి రథాలతోటి, అన్యోన్య జయకాంక్షతోటి భయంకరమైన సంకుల సమరాన్ని జరిపారు. ఎవరికి వాడికి వాళ్ళకే గెలవాలని ఉంటుంది. యుద్ధం అంటే అంతే కదా, గెలుస్తామనే చేస్తాం, లేకపోతే ఎవరు దిగుతారు? పైగా ఏంటంటే అవతల వాడిని జయించి దీన్ని పొందాలి, విజయలక్ష్మిని వరించాలన్న తీవ్ర కాంక్షతోటి యుద్ధం చేశారు, పట్టుదలతోటి. ఆ యుద్ధం మొత్తంలో రాజులందరూ మదములుడిగి, గుర్రములు హతములై, ఏనుగులు ధరణిపై కూలిపడి, బాణశరాసనములు జారిపడి, కవచములు జీర్ణమై, అంగములు ఖండితములై, రథ గజ అశ్వ పదాతులు అదృశ్యులై, పురంజయుని భటులతో సహా మమ్మల్ని రక్షించు రక్షించు అని ప్రార్థిస్తున్నారట. భటుల్ని అడుగుతున్నారు, వదిలేయండి మమ్మల్ని చంపకండి అని. కాంభోజరాజు తన సైన్యమంతా హతమవటం చూసి పురంజయుడికి ఇక జయము తథ్యమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురాన్ని చేరాడు. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయాన్ని పొందాడు. హరి అనుకూలముగా ఉండిన ఎడల ఏమవుతుంది? శత్రువు మిత్రమగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలంగా ఉంటే మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. భగవంతుడు మన యందు ఉండవలెను. అది హరి కానీ శివుడు కానీ, హరిహరాదుల్లో ఎవరైనా సరే మన పట్ల దైవం ఉంటే కనుక ప్రతికూలంగా అయ్యాడా ఓడిపోవటమే. ఎక్కడైనా సరే మనం ఎలాంటి వాళ్ళమైనా భగవంతుడు అనుకూలంగా సానుకూలంగా ఉండి మన యందు దయ కలిగి ఉంటే అన్ని చోట్ల జయిస్తాం మనం. కార్తీక వ్రతాన్ని చేయుచు సమస్త కష్టములను నశింపచేయవాడును, సమస్త ప్రాణులకి రక్షకుడు అయినటువంటి హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణు భక్తి కుదురుటయే దుర్లభము. అందులోనూ కార్తీక వ్రతమందు ఇచ్చ జనించుట మరీ దుర్లభము. ఇప్పుడు మన కథలో ఈ పురంజయోపాఖ్యానంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏమిటి? పురంజయుడు యుద్ధంలో ఉన్నాడు, అతను పరాజయం పాలయ్యాడు. బోధ కలిగి ఎవరో చెప్పారు అతనికి, నువ్వు హరిని పూజించు, అతను నిన్ను రక్షిస్తాడు భగవంతుడు అని బోధింపబడ్డాడు. మనం సాధారణంగా ఈ బోధలు వింటాం కదా, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సమస్య తీరిపోతుంది అని. అలాగే కొత్త దైవాల వెంబడి వెళ్ళిపోతారు. మనకే సొంతానికి బోలెడు ధర్మాలు ఉంటే మన ధర్మాల్లోనే ఉత్కృష్ట ధర్మంగా ఏది చెప్పబడిందో దాన్ని ఆచరిస్తే సరిపోతుంది. ఇతను ఏం చేశాడు? ముందు అహంకారిగా ఉన్నాడు. ప్రధానమైంది ఇతను ఇతర దైవాల నుంచి హరివైపుకి రాలేదు, తనకి తానే దైవంగా భావించాడు. నాకు శక్తిమంతుణ్ణి నేను, నాకు చాలా శక్తి ఉంది, ఈ భుజబలంతో అంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఎవరిని నమ్మక్కర్లేదనుకున్నాడు. కానీ ఒక సమయం దాటినాక
నీ మీద ఉన్న నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని ఇప్పుడు అదేగా చెప్పుకుంటాం మనం. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఫెయిల్ అయిపోతూ ఉంటాం మనం ఎప్పుడు. నీ మీద నీకు నమ్మకం ఉండటం ఎంత అవసరమో భగవంతుడి పట్ల నమ్మకం ఉండటం కూడా సమానమైన అవసరము. నిన్ను నువ్వు ఎంత నమ్ముతావో నేను కానిది ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది వేరే ఉన్నదని నమ్మటం కూడా అంత సమానమైన అవసరమని కార్తీక పురాణం చెప్తుంది. నీ శక్తి దాటితే నువ్వు భగవంతుణ్ణి నమ్మాలి. నేను కాదని ఇంకొకరిని పట్టుకోవటం కాదు, ముందు భగవంతుడిని పట్టుకో, భగవంతుడే ఆ ఇంకొకరిని నీకు చూపిస్తాడు. మనం చూడండి గజేంద్రోపాఖ్యానం చూస్తాం. గజేంద్ర మోక్షం కథ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో. గజేంద్రుడు చాలా బలవంతుడు, పెద్ద సమూహంతో చెరువులో దిగాడు. అక్కడ ఒక మొసలి పట్టుకుంది. శక్తి ఉన్నంత వరకు గజేంద్రుడు యుద్ధం చేశాడు, పోరాటం చేశాడు. పోరాడిన తర్వాత అతన్ని నమ్ముకున్న సమూహం అంతా వెళ్ళిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? నేను బయటికి రావటం లేదు, వాళ్ళ వల్ల కాదు, బయట నుంచి ఏ సహాయము అందదు. అక్కడ ఉంచున్నవాడు, ఆ నీళ్ళలో ఉన్నవాడు నీటిలో పోరాడుకుంటూ ఉండాల్సిందే. మిగిలిన ఏనుగులు దిగి ఆ మొసల్ని చంపి ఆ వ్యవహారం కుదరదు అక్కడ. ఈ గజేంద్రుడు పోరాడి 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 పూర్తిగా నా శక్తి అయిపోయాక అతను భగవంతుడిని పిలిచాడు. నీకు పోరాడి నీ అంతటా నువ్వు ప్రయత్నం చేస్తున్నంతసేపు భగవంతుడు నీకు సహాయం చేయడు. అలా ఇప్పుడు ఆ కథ ఈ కథ ఒకటే కదా, ఇతను కూడా అలాగే చేశాడు కదా అనిపిస్తుంది. కానీ గజేంద్రుడికి తను కాని ఒక అపరిమితమైన శక్తి ప్రపంచమంతా నిండి ఉందని తెలుసు. అతనికి నా శక్తి ఉన్నంత వరకు పోరాడి నా వల్ల అయిపోయింది, నా వల్ల కాదు, ప్రాణములు ఠావులు తప్పే అంటాడు. నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, నా ప్రాణం పోయేలాగా ఉంది, నువ్వు తప్ప నాకెవ్వరూ లేడు, ఇక ఎవ్వరు లేరు, నువ్వు నన్ను వచ్చి రక్షించు అనగానే ఈ ఎవరైతే మనము కాకుండా ప్రపంచమంతా నిండి ఉన్నవాడెవడున్నాడో ఆయన వచ్చేసి రక్షించేశాడు. ఈ నమ్మకము, ఈ తెలివిడి అవసరం. మనం సైన్స్ అని సోషల్ అని ఏమిటేమిటో చెప్పుకుంటాం. సైన్స్ సోషల్ జీవాల్ని పుట్టించలేదు, జీవుడిని పుట్టించింది జీవుడు కాదు. తొలి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంత ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఓ మందార చెట్టు పెట్టుకుని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి మందార మొక్క పెడతాం, దాది బలంగా ఉండటానికి ఎరువు వేస్తాం, వర్మి కంపోస్ట్ వేస్తాం, ఏమిటో వేస్తాం. మందార చెట్టుని పుట్టించడం మన వల్ల అయిందా? అందులో ఉన్న ఆ రంగున, ఆ ఆకులకి ఆకుపచ్చ రంగు, ఆ పువ్వుకి ఎరుపు రంగో పసుపచ్చ రంగో మనం పెట్టలేదే. ఆ రంగు ఇంకా అందంగా ఉండడానికి, ఇంకొంచెం బాగా ఉండడానికి ఏమైనా పైన వేస్తావు నువ్వు. లోపలది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపల ఉన్నది వేరొకటి అనే తెలివిడి ఉండటమే అవసరమైంది. ఆ ఒక్క జ్ఞానం ఉంటే మనని మనం నమ్ముతూ, మన కాన్ఫిడెన్స్ తోటి, మన బలంతో మనం పనిచేస్తూ, బలము చాలలేదన్నప్పుడు మనకంటే బలి అయిన వాడు ఎవడున్నాడో అతనిని ప్రార్థించాలి. అతను నీ ప్రార్థనని అతను ఒప్పుకుంటాడు. ప్రకృతి అంటాం దాన్ని, మన చుట్టూతా ఉన్నది, దాన్ని నమ్మాలి కదా. ఆ నమ్మిన వాళ్ళ కథలే ఇవి. కొంతమందికి తెలియక కూడా ప్రార్థించిన వాళ్ళు కథలు కూడా చూపించారు కదా. మనం అజామిళోపాఖ్యానం విన్నాం. అట్లాగే అతనికి ఏం తెలియదు, భగవంతుడి మీద నమ్మకం లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, వేదబాహ్యుడుగా ఉన్నాడు. అయినా కూడా నారాయణ నామస్మరణ వల్ల అతనికి మోక్షం లభించింది. అదొక కథ. అయితే నీ తెలివి మీద, నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే, ఆ నమ్మకంతో పాటు నిన్ను మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, నిన్ను సృజించిన శక్తి వేరొకటి అని ఆ శక్తిని తెలుసుకోమనే పురంజయోపాఖ్యానం చెప్తుంది. ఇది చూడండి, కలియుగంలో ఒక హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వాళ్ళు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతం చేయిచు హరిభక్తి కలిగిన శూద్రులు వైష్ణవోత్తములు అనబడుదురు. ఇలా ప్రత్యేక వాక్యాలు రాస్తారండి. దీని మీదకి వెళ్ళొద్దు, మనం పురాణంగా విందాం అంతే. బ్రాహ్మణులై వేదం చదివినను హరిభక్తి లేని వారు బ్రాహ్మణులు కానట్టే. వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతపరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు, వాని యందు హరి నివసించును. ఏ జాతివాడైనా దుస్తర సంసార తరణేచ్ఛ కలిగినేని హరిభక్తిని తెలుసుకొనవలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. ఓ అగస్త్య మునీంద్ర, హరిభక్తి పరాక్రమాన్ని ఏ విధంగా వారిని ఒట్టి పరాక్రమం కత్తులు కటార్లు తిప్పేది కాదు, హరిభక్తి పరాక్రమం గురించే చెప్పలేం మనం, అది చాలా పెద్దది. పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, సగరాదులు కూడా హరిని ఆశ్రయించి పరమపదాన్ని పొందారు. హరిభక్తి యందు నిత్యవ్రతము కలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాసక్తుడు కావలెను. హరి భక్తి ప్రియుడు, భక్తులు హరికి ప్రియులు.
తను హరి తన భక్తులకు ఐహికాముష్మికములను ఇచ్చి కాపాడును. ఐహికము ఆముష్మికము ఇక్కడ ఇహలోకంలో ఇక్కడ సుఖాన్ని ఇస్తాడు, పరలోక ముక్తిని సుఖాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. భగవంతుడు సమస్త చరాచరములకు ప్రభు అయినటువంటి హరి ప్రపంచమంతా నిండి ఉంటాడు. అట్టి హరి యందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభమని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము, హరితో సమానమైన దైవము, సూర్యునితో సమానమైన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు. కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థాలను ఇస్తుంది. సర్వ వ్రతోత్తమోత్తమం అన్నమాట, అన్నిటికంటే ఉత్తమమైనది. ఇది సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయాన్ని నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయాన్ని అంటే ఇది ఒక్కటే కాదండి, పురంజయోపాఖ్యానం మొత్తాన్ని శ్రార్థకాలమందు పఠించిన ఎడల పితరులకు కల్పాంతం వరకు తృప్తి కలుగుతుంది. దీంతో 22వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం 23వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.